ఇద్దరు ఆత్మీయ సహోదరులు, ఇద్దరు ఆత్మీయ సహోదరులు, ఇద్దరు ఒకే మందిరానికి వెళ్ళేవారు. ఇంటింటికి ఆ ఇంటికి తిరిగే బ్యాచ్ ఎవరైనా ఉంటే మీరు ఏం మాట్లాడుకో తెలుసా? ఈ రోజు నువ్వు ప్రార్థన చేసుకున్నావా అని అడగాలి. ఎవరిని అడుగుతున్నారా? అస్సలు అడగం. ఈ రోజు ఏం కూర? నాకు కూడా ఏచుగా కొంచెం రాత్రి ఆ కూర బాగా స్మెల్ వచ్చింది, మంచి గుమ్మలాడిపోయింది, వేస్తారనుకున్నా, నాకు వేయలేదు కర్రీ. మా ఆయన గారు ఎంత అడిగారో కర్రీ వేస్తే బాగుండే మా చెల్లెలు అని. ఈ పనికి మాలిన చెత్త చెదార మాటలు ఉంటున్నాయి విశ్వాసులు కలిస్తే. వింటున్నారా? ఇక ఆ సంభాషణ అది కాదు. ఏం జరిగింది తెలుసా? మొన్న ప్రార్థన చేయడానికి వెళ్ళానా, అక్కడ పాస్టర్ గారు వాళ్ళ అత్తగారు కొట్టుకుంటున్నారు. అది జీవితంలో జరగదులేండి. ఎందుకంటే నేను కోపిష్ఠుడిని అయినా మా అత్తయ్య గారు శాంతమూర్తి, ఆవిడ సమాధానం పడిపోతా ఉంటది. హల్లెలూయా. ఆవిడ చాలా సమాధానమూర్తి. దేవుడు ఎందుకంటే అంత సమాధానం ఇచ్చాడు. ఒకప్పుడు ఈ పేటలోనే భయపెట్టే ఆవిడగా ఉండేదేమో, ఈ ప్రాంతం అంతటికి ఆవిడ సమాధానకర్తగా దేవుడు ఉంచాడు. అందుకే పరిచర్య అంతా చేసి వెళ్ళిపోయింది. ముందు అందరూ ఆవిడకి అప్పచెప్పి, ఇంకా అమ్మ నయోమి గారు మీరు చూసుకోండి అమ్మా, ఇంక వెళ్ళిపోతున్నాం అని అన్ని ఏం చేస్తున్నారు, ఆవిడకి అప్పగించి వెళ్ళిపోతాం. అంత బాధ్యత దేవుడు ఇచ్చాడు ఆవిడ. కాబట్టి ఇక మేము దెబ్బలాడినా సరే ఆవిడ మాత్రం దేవుడు ఆ ఆత్మని